Hi all, welcome to Classroom Fix. So ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఇన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఏంటో చూద్దాం. సో లీనియర్ ప్రోగ్రామింగ్లో 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏమో నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్. సెకండ్ టైప్ ఏమో లీస్ట్ కాస్ట్ మెథడ్. థర్డ్ టైప్ ఏమో వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. సో అసలు నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ అంటే ఏంటి, లీస్ట్ కాస్ట్ మెథడ్ అంటే ఏంటి, వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అంటే ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ అంటే ఇట్ డీల్స్ విత్ ది సెల్స్ విచ్ ఆర్ ఆన్ ది వెస్ట్ సైడ్ అండ్ అవి నార్త్ వైపు ఉంటాయి. అంటే మనకి మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక టేబుల్ తీసుకుంటే, సో ఇది నా ఫస్ట్ నార్త్ వెస్ట్ సెల్ అవుతుంది. నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అంటే అట్లా తీసుకోవాలి. ఒకవేళ ఈ రో కనుక ఫిల్ అయిపోయింది, ఈ కాలం కూడా అయిపోయింది అనుకో, నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఇది అయిపోతే నెక్స్ట్ నార్త్ వెస్ట్ ఇది. సో అలా తీసుకుంటాం అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇది నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ని నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలంటే మనకి ఇచ్చిన టేబుల్ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమా లేకపోతే అన్బ్యాలెన్స్డ్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, సప్లై వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు డిమాండ్ వాల్యూ. అంటే ఫస్ట్ సప్లై రేట్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, 7 + 9 + 18 అంటే 34. డిమాండ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే 5 + 8 + 7 + 14 అంటే ఎంత, 13 + 21 34. సో సప్లై అండ్ డిమాండ్ ఆర్ ఈక్వల్. హెన్స్ ఈ ప్రాబ్లం ఏంటి, బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఒకవేళ ఇది అన్బ్యాలెన్స్డ్ కనుక అయితే ఇదివరకు చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్డ్గా మార్చుకొని అప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాము. సో ఇప్పుడు నేను టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్ ప్రకారం మనం నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వీ షుడ్ కన్సిడర్ అవర్ నార్త్ వెస్ట్ సెల్. ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ సెల్ విల్ బీ ఆర్ ఫస్ట్ నార్త్ వెస్ట్ సెల్. సో 19 నా ఫస్ట్ నార్త్ వెస్ట్ సెల్ అయినప్పుడు 19కు ఉన్న సప్లై వాల్యూ డిమాండ్ వాల్యూ చూసుకుంటాం. 19 డిమాండ్ వాల్యూ ఎంత, 5, సప్లై వాల్యూ 7. సో 5, 7లో ఏది చిన్నది, 5 చిన్నది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 5ని ఇక్కడ ఇలా రాసుకొని తీసుకుంటాము. సో 5ని తీసుకున్నాం. 5ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంకేముంటుంది, 0 ఉంటుంది. బికాస్ 5 - 5 = 0. అలాగే ఈ 5ని సప్లైలో కూడా తీసేస్తే 7 - 5 = 2. ఇది అయిపోయింది. ఇక్కడ 0 వచ్చిందంటే అప్పుడు ఏమైపోతుంది, ఈ కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ రోలో 0 వస్తే ఆ రో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ నార్త్ వెస్ట్ సెల్ అయిపోయింది. నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఇప్పుడు 30కి ఉన్న డిమాండ్ వాల్యూ ఏంటి, 8, సప్లై వాల్యూ ఏమో 2. 2 and 8లో చిన్న నెంబర్ ఏంటిది, 2. సో 2 తీసుకుంటాం అన్నమాట. 2 తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ఇంక ఉండదుగా, 2 - 2 = 0. 8లో నుండి కూడా తీసేస్తే 8 - 2 = 6. సో ఇక్కడ 0 వచ్చిందంటే ఈ రో ఇంకా క్యాన్సిల్ అయిపోతాయి. ఆ రోలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి.
సో నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏంటి 30. ఇప్పుడు దీని డిమాండ్ ఏమో 6, సప్లై ఏమో 9. సో 6 and 9లో ఏది చిన్నది 6 చిన్నది కాబట్టి 6 కన్సిడర్ చేస్తాం. 6 కన్సిడర్ చేసినప్పుడు 6 - 6 = 0. ఇక్కడ 9 - 6 = 3. సో ఈ 0 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏంటి 40. దాని సప్లై 3 ఉంది, డిమాండ్ 7 ఉంది. 3 చిన్నది కదా, 3 తీసుకుంటాము. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 3 - 3 = 0. ఇక్కడ 7 - 3 = 4. అది అయిపోయింది. సో ఇది 0 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏమవుతుంది 70 అవుతుంది. సో 4 చిన్నది కదా, సప్లై 18 ఉంది, డిమాండ్ 4 ఉంది కాబట్టి 4 చిన్న వాల్యూ కాబట్టి 4 తీసుకుంటాం. సో ఇక్కడ ఏమైపోతుంది 4 - 4 0 అవుతుంది. ఇంకెక్కడ మనకి క్యాన్సిల్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏమీ లేవు. కన్సిడర్ చేసుకునే ఎలిమెంట్స్ ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. సో ఇక్కడ ఏం చేస్తాము 18 - 4 అంటే 14. మనకి లాస్ట్ ఎలిమెంట్ టేబుల్లో మిగిలిపోయినప్పుడు దాని డిమాండ్ అండ్ సప్లై వాల్యూ రెండు ఒకటే ఉండాలి. ఒకవేళ అలా రాకపోతే మనం సమ్ తప్పు చేసామని అర్థం. సో ఈ కేసులో డిమాండ్ 14 ఉంది, సప్లై 14 ఉంది. సో నేను 14 డైరెక్ట్గా తీసేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ 14 - 14 0 వస్తుంది. ఇక్కడ 14 - 14 0 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం టోటల్ కాస్ట్ని కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ ఎలా కనుక్కుంటాము సో టోటల్ కాస్ట్ కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సో 5ని తీసుకున్నాము దేనికి 19కి. సో 5 × 19 ప్లస్ నెక్స్ట్ ఏంటి 30 తీసుకున్నాం 2 × 30. ఏ రోకి ఆ రో తీసుకుంటే ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ రోలో ఫస్ట్ నార్త్ వెస్ట్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసింది 30. 6 × 30 ప్లస్ నెక్స్ట్ది 3 × 40 ప్లస్ నెక్స్ట్ది 4 × 70 ప్లస్ 14 × 20. సో 19 5s ఎంత 95. 2 × 30 60. 6 × 30 180. 3 × 40 120. 4 × 70 280. 14 × 20 కూడా 280. ఇది మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు వస్తుంది ఎంత వస్తుంది 1015 వస్తుంది. సో ఇది నా టోటల్ కాస్ట్ 1015 నా టోటల్ కాస్ట్. అంటే నేను నార్త్ వెస్ట్ సెల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు నా టోటల్ కాస్ట్ 1015 వచ్చింది. ఇదే మోడల్తో ఇంకొక ప్రాబ్లం చేద్దాము. సో ఇప్పుడు నేను సెకండ్ ఎగ్జాంపుల్ని కనుక కన్సిడర్ చేస్తే ఇక్కడ వాడేంటి సేమ్ D1 D2 D3 D4 సప్లై కాలమ్స్ ఇచ్చాడు. S1 S2 S3 అండ్ డిమాండ్ ఏమో రోస్గా ఇచ్చాడు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి ఈ ప్రాబ్లం బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమో కాదో చూడాలి. అంటే ఏంటి ఫస్ట్ సప్లై వాల్యూస్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది సప్లై ఈజ్ ఈక్వల్ టు 10 + 13 + 12 అంటే మొత్తం 35. నెక్స్ట్ డిమాండ్ వాల్యూని యాడ్ చేస్తే డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 8 + 5 + 4 + 18 ఇది కూడా 35. అంటే సప్లై అండ్ డిమాండ్ ఆర్ ఈక్వల్. ఇక్కడ చూపించాలిగా సప్లై వాల్యూ 35 డిమాండ్ వాల్యూ 35. అంటే ఇదేంటి బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని అర్థం. సో నేనేం చేయొచ్చు ఇక నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని నార్త్ వెస్ట్ సెల్ మెథడ్తో సాల్వ్ చేస్తాం. సో ఎలా సాల్వ్ చేస్తాం ఇప్పుడు దీన్ని సో ఇప్పుడు ఫస్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏంటి 4 దాని డిమాండ్ వాల్యూ 8 ఉంది సప్లై వాల్యూ 10 ఉంది. అంటే నేను ఏది కన్సిడర్ చేస్తాను 8ని కన్సిడర్ చేస్తాను బికాస్ అది మినిమం వాల్యూ కాబట్టి. 8ని కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది ఇంక ఇక్కడ 8 - 8 = 0. ఇక్కడ 10 - 8 = 2. ఇది 0 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏంటి 3 దాని డిమాండ్ వాల్యూ 5 ఉంది సప్లై వాల్యూ 2 ఉంది. సో 3 and 5లో
ఏది మినిమం వాల్యూ, సారీ సప్లై వాల్యూ 2 ఉంది, డిమాండ్ వాల్యూ 5 ఉంది. సో 2 and 5లో ఏది మినిమం వాల్యూ, 2 మినిమం వాల్యూ. అంటే 2ని కన్సిడర్ చేసినప్పుడు ఇదేమవుతుంది, 2 - 2 = 0. ఇక్కడ 5 - 2 = 3. ఇప్పుడు ఇది 0 వచ్చిందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏంటి, 5. దాని డిమాండ్ వాల్యూ 3 ఉంది, సప్లై వాల్యూ ఏమో 13 ఉంది. సో ఆటోమేటిక్గా మనం డిమాండ్ వాల్యూయే తీసుకుంటాం, బికాస్ అదే చిన్నది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 3 - 3 = 0, 13 - 3 = 10. ఇది అయిపోయింది. సో 0 వచ్చిందంటే ఈ కాలం క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ ఏం తీసుకుంటాం, 0 తీసుకుంటాం. 0 తీసుకున్నప్పుడు దాని డిమాండ్ వాల్యూ 4 ఉంది, సప్లై వాల్యూ 10 ఉంది. సో 4 చిన్నది కాబట్టి 4 తీసుకుంటే 4 - 4 = 0. ఇది 0 అయితే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏముంటుంది అప్పుడు, 10 - 4 = 6 ఉంటుంది. సో నెక్స్ట్ నార్త్ వెస్ట్ సెల్ అంటే ఇదే కదా, 0. అంటే ఈ 0కి డిమాండ్ 18 ఉంది, సప్లై ఏమో 6 ఉంది. సో 6 చిన్నది కాబట్టి 6 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, 6 - 6 = 0. ఇక్కడ 18 - 6 = 12. సో నా లాస్ట్ ఎలిమెంట్ మిగిలే పార్ట్కి డిమాండ్ అండ్ సప్లై వాల్యూ రెండు ఈక్వల్ ఉంది. సో నేనేం కన్సిడర్ చేస్తా, 12 కన్సిడర్ చేస్తా. అప్పుడు ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు దీని టోటల్ కాస్ట్ ఏమవుతుంది, అప్పుడు టోటల్ కాస్ట్ ఏమవుతుంది, ఈ 8 × 4 ప్లస్ ఈ 2 × 3, నెక్స్ట్ ఇది కదా నెక్స్ట్ మనం తీసుకుంది. సో 3 × 5 ప్లస్ ఇది 4 × 0 ప్లస్ నెక్స్ట్ ఇది కదా 6 × 0 ప్లస్ 12 × 0. అప్పుడు ఏమొస్తుంది, 8 × 4 = 32, 32 + 2 × 3 = 6, 3 × 5 = 15, 4 × 0 అంటే 0, 6 × 0 అంటే 0, 12 × 0 అంటే కూడా 0. సో 32 + 6 + 15 ఏమవుతుంది, 53 అవుతుంది. సో ఇది నా ఆన్సర్. అంటే న్యూటన్ వెస్ట్ సెల్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఈ ప్రాబ్లంకి 53 వచ్చింది. సో ఈ ప్రొసీజర్ ప్రకారం మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో లీస్ట్ కాస్ట్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాము.